మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖాదర్ ఘాట్ బాధితులకు జీ మేయర్ పరామర్శ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని భరోసా. సదర్మట్ ఆయకట్టు నుండి నీటి విడుదల, రెండో పంట సాగుకు సాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే. నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పూజలు, గ్రామ దేవత ఆలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ. అనకాపల్లి ఎంపీపై వెలువెత్తిన అభిమానం, న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు క్యూ కట్టిన నేతలు. హన్మకొండలో టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరణ, ఉద్యోగులందరికీ కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూస్తే చాదర్ఘట్ సాయిబాబా గుడి ప్రాంతంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని నగర డిప్యూటీ మేయర్ టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి సందర్శించారు. బాధితులను పరామర్శించారు. ఎంఆర్ఓతో మాట్లాడి వెంటనే ఎక్స్గ్రెషియా అందించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు అందరికీ అన్నపూర్ణ భోజనం అందించాలని 14 సర్కిల్ డీసీని ఆదేశించారు. ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించేలా మంత్రి కేటీఆర్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇక్కడ ఒక డబ్బాలు మాదిరిగా మాకు ఉపాధి కలిగించే విధంగా స్థానికంగా 70 సంవత్సరాలు నమ్ముకొని ఇక్కడే ఉన్నాం. మా కుటుంబాలు కూడా 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడే, మా పిల్లలు మూడో తరం నుంచి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి వెంటనే ఆ యొక్క డబ్బాలను వాళ్ళకి పునరావాసం కలిగించేవాళ్ళు. వాళ్ళు ఇల్లు అడుగుతలేరు, ఎక్కడ ఇల్లు ఇస్తే కాదు వాళ్ళకి ఇక్కడ అంటే కుటుంబాలు ఉన్నాయి మేడం. వాళ్ళంతా ఎక్కువ ఆశిస్తలేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో రూమ్లో ఎక్కడో ఇస్తారంటే వాళ్ళకి కుదరదు. ఎందుకంటే వాళ్ళు 70 సంవత్సరాల ప్రభుత్వం నమ్ముకొని హైదరాబాద్లో అందరూ చూస్తున్నారు. ఈ మహానగరానికి, భాగ్యనగర్కి వాళ్ళు అందంగా దాని యొక్క బుట్టలను ఎంతో మందికి ఉపాధి చేస్తున్నారు. గిరిజనులకు ఇంతవరకు కూడా ఎరకల వారికి ఎలాంటి సబ్సిడీ లేదు, ఎలాంటి లోన్లు లేవు. అయినా కానీ వాళ్ళు స్వయం కృషితోటి ఈత పరుగు తెచ్చుకొని తటలు బుట్టలతో బతుకుతుంది మేడం. కనీసం ఇక్కడ షెడ్యూల్ ఇప్పుడు ఉండడానికి వసతి కల్పించారు. చాలా సంతోషం. కానీ కడుపుకు లేదు. 40 సంవత్సరం దీని మీదనే బతుకుతున్నారు. దయచేసి మేడం వీళ్ళకు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి వేరే మా కులవృత్తి తట్టలు బుట్టలు పోయినాయి మేడం. వాటి పెట్టుబడి కనీసం 1 లక్ష రూపాయలను అన్ని కొనిపెట్టి ఆధార్ మేడం దొరకలే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సందర్మట్ ఆయకట్టు నుండి ఎమ్మెల్యే రేఖా నాయక్ నీటిని విడుదల చేశారు. రెండవ పంట సాగుకు సదర్మట్ నుండి కెనాల్కు నీటిని వదిలారు. ఖానాపూర్, కడెం గ్రామాలకు రైతులు నీటికి పంటలు పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నింపండి మేడం. గజేందర్
కంటిన్యూ పైనుంచి మనకు వారం రోజులు 600 క్యూసెక్లు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు కంటిన్యూగా వారం రోజులేమో 700 క్యూసెక్స్, మళ్ళీ ఇంకొక వారము 300 క్యూసెక్స్ చొప్పున మనకు అంటే వారబందీ ప్రకారంగా ఇస్తున్నారు. అయితే మన నీళ్లు అందరూ జాగ్రత్తగా వాడుకోవాలని మనం చేస్తున్నాం. వాటర్ లేవా వాటర్ ఫుల్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ వారబందీ ప్రకారం మేడం ఏంటంటే ఇవన్నీ నల్లరేగడి నీళ్ళు పంట ఏదైనా వేస్తే పైనుంచి ఎట్లా ఉండొచ్చు. మేడం చెప్తున్న ప్రాబ్లం పైకి తెలుపు చిలుకలైతే ఏం కాదు మేడం, కానీ ఇప్పుడు మేడం ఇంతకుముందు సార్లతో మాట్లాడి మనకు కంటిన్యూ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఒక్క రోజు కూడా ఆగలేదు, కంటిన్యూ నీళ్లు 5 ఫీట్ల కంటే రెగ్యులర్ ఇస్తే వాటినే వేసుకోవాలి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు సదర్మడ్డి వాటర్ రిలీజ్ చేయడానికి వచ్చాను సార్. అయితే ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే మేము వేరే పంట వేసుకొని మీకు ఇబ్బంది పెట్టాము. చిత్తూరు జిల్లా నగరి గ్రామదేవత దేశమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నూతన సంవత్సరం మొదటి పూజలు నిర్వహించారు. 2022 ఆంగ్ల నూతన సంవత్సరం పండుగను పురస్కరించుకుని భర్తతో కలిసి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆలయ మర్యాదలు స్వీకరించారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలయంలో వాచ్మెన్గా పనిచేస్తూ మరణించిన రామానుజుల భార్య సంపూర్ణమ్మకి 1,50,000 రూపాయలు అందించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతిపై అభిమానం వెల్లువెత్తింది. నూతన సంవత్సరం దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు క్యూ కట్టారు. పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అటు డాక్టర్గా ఎంపీ అందించిన సేవలకు గాను అధిక సంఖ్యలో ప్రజాభిమానం వెల్లువెత్తిందని, వచ్చిన వారిని ఎంపీ సైతం అంతే సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులందరూ నూతన సంవత్సరంలో ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, అభివృద్ధిలో హనుమకొండ జిల్లాను అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో టీఎన్జీఓస్ యూనియన్ 2022 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జోనల్ విధానంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని కలెక్టర్కు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Ready? Right. Okay, sir. Ready? Okay, sir.
సెషన్ ఫోర్ రైట్ సరే ఇక్కడ జరగండి సార్ వెనక్కి జరగండి ఓకే సార్ రెడీ రైట్ రెడీ రైట్. పీఆర్సీ కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ విఎస్ బోస్ అన్నారు. హిమాయత్ నగర్ కార్యాలయంలో ఆయన బుక్ డైరీని ఆవిష్కరించారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు ప్రభుత్వం పెంచాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడాబాబులకు భయపడి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేసేలా పోరాడతామని హెచ్చరించారు. కార్మికుల చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సరైన అవగాహన తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ యూసుఫ్ సూచించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెట్టారు. ఆ పీఆర్సీలో కనీస వేతనాలు అమలు చేయమని చెప్పారు. కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ కూడా కనీస వేతనాలు రికమెండ్ చేశారు. దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. అదే కాకుండా మన రాష్ట్రంలో కనీస వేతనాల కోసం కమిటీ ఆయన వేశాడు, రాష్ట్ర ప్రభుత్వం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ రికమెండేషన్ ఇచ్చినటువంటి కనీస వేతనాలు అమలు చేయకుండా ఈయన కూడా తత్సారం చేస్తున్నాడు. ఈయన కూడా ఈ పారిశ్రామికవేత్తల ఒత్తిడికి లొంగట్టేట్టుగా ఆలోచన ఉన్నది. మీరు లొంగొద్దు, కార్మికులకు న్యాయం చేయాలి. ఒకవేళ మీరు కూడా చేయకపోతే తప్పనిసరిగా 2020లో పోరాటాలు చేసి కనీస వేతనాల చట్టాలు అమలు చేసుకుంటానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి. వ్యతిరేకంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చారు. మిగతా చట్టాలను కూడా రద్దు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మరి 4 కోట్లు 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు. కానీ మరి మెజార్టీ రాష్ట్రాలు దానికి కావాల్సినటువంటి కార్యాచరణ కార్యక్రమాలు రూల్స్ రూపొందించకపోవటం వల్ల అవి తాత్కాలికంగా ఆగినాయి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం జీవోలు తయారు చేసి, రూల్స్ తయారు చేసి మొత్తం విడుదల చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మోడీ గారు తొందరపడుతూ ఉన్నారు. మోడీ గారిని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 చట్టాలు రద్దు చేయాలని రైతాంగం చేసినటువంటి పోరాటం ముందు మేము తలవంచాల్సి వచ్చింది. అలాగే కార్మిక వర్గం కూడా ఈ చట్టాలని రద్దు చేసినటువంటి చట్టాలని మళ్ళీ అమల్లోకి తేవాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి సన్మానించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య, సిఎన్ రెడ్డి, వానం సంగీత, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. Right, sir. Right, sir.
మేడం రైట్ మేడం जाओ इधर जाओ खाली है जाओ हाथ निकालो पीछे जाओ सर राइट కొంచెం జరగన్న కాల్ అయిపోయింది టైర్ రైట్ రైట్ హన్మకొండలోని సుజనా హిత్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బండారి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. చిట్ ఫండ్స్ స్థాపించినప్పటి నుండి తమ వెన్నంటే ఉన్న ఖాతాదారులకు, ప్రమోటర్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మా చిట్ ఫండ్స్ ప్రస్తుతం 2 కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుడిపాటి జనార్దన్, సుజనా హిత డెవలపర్స్ CEO నాగపురి రామచందర్, డైరెక్టర్ లైన్ చిర్ల ఉపేందర్, ప్రమోటర్స్ పాల్గొన్నారు. Happy New Year. Happy New Year. గట్టిగా Happy New Year. Happy New Year. ఇది కేక్ కట్ చేసిన వరంగల్, ఉమ్మడి వరంగల్, హన్మకొండ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా సుజనిత గ్రూప్ నుండి సుజనిత డెవలపర్స్ తరపున ఫ్యూచర్లో మనకేంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లేఅవుట్ వెంచర్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ అగ్రో ఫార్మ్స్ వ్యవసాయ భూములను కూడా మనం తీసుకొస్తున్నాం. ఏ విధంగానైతే సుజనిత చిట్ ఫండ్స్కు ప్రజల యొక్క సహకారం ఉండి దిగ్విజయవంతంగా మనం 2 కోట్ల యాక్షన్ టర్నోవర్ దాటినాం. అదేవిధంగా సుజనిత తరపున కూడా సామాన్య మద్దతు తరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్లో మనకేంటంటే ఏ విధంగానైతే చిట్ ఫండ్ను మాకు సహకారంతో ఎట్లయితే సహకరించిందో అదేవిధంగా డెవలపర్స్ తరపున కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. నాగపురి రామచందర్, సుజనిత CEO. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సుజనిత గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో 2019లో ప్రారంభించబడి అనతి కాలంలోనే అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చి 2 కోట్ల 1 లక్ష యాక్షన్ టర్నోవర్ సాధించిందని చెప్పడానికి సగర్వంగా సంతోషిస్తూ దీనికి సహకరించిన మిత్రులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున నా వందనాలు. ఈ యాక్షన్ టర్నోవర్లో
చిట్ ఫండ్ రంగంలో నన్ను ఆదరించిన మిత్రులందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో అంటే డెవలపర్స్ ఆధ్వర్యంలో మరొక సంస్థని మనం ప్రారంభించినాము. దాంట్లో మా చైర్మన్ గారు, సిఇఓ గారు, మా ఎండి గారు ఆధ్వర్యంలో నిబద్ధత, ఒక కష్టపడే తత్వము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్పొరేటర్లు జగన్, రావుల శేషగిరి, సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, చింతల డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ తాళ్ల వంశీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనందరము 2021 సంవత్సరంలో ఆఖరి రోజులలో ఉన్నాము. మనము 2021 సంవత్సరం ఆఖరి రోజులలో ఉన్నాము. మనకందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ రావడం వలన మన అందరి కూడా వ్యవస్థ మొత్తం కూడా సమాజంలో చాలామందికి చాలా వ్యవస్థలు అస్తవ్యస్తమైనవి. ముఖ్యంగా విద్యార్థి లోకము, తర్వాత తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు ఒకటి చాలా డీవియేషన్స్ అయినాయి. దానికి మనం అందరం కూడా మొన్న దేవుడి దయ వల్ల మళ్ళీ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ క్లాసులకి మొదలైనాయి. కానీ ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం, ఒక వేరియంట్ కాకపోతే ఇంకో వేరియంట్ రావడం ఇలాంటివి వస్తున్నాయి. సో 2022 సంవత్సరంలో ఇలాంటి అన్నీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల అందరం కూడా కలిసికట్టుగా కృత నిశ్చయంతో డిసిప్లైన్గా దాన్ని ఎదుర్కొని, అలాగే నూతన పద్ధతులు, విద్యా బోధన పద్ధతులని ఎంత తొందరగా అవలంబించుకుంటే అంత బాగా. సో తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోయిన విద్యా సంవత్సరాన్ని కాపాడుకుంటూ వచ్చే ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అందరినీ కలిసి ఉమ్మడిగా మనము పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తు మనము పాడు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అనేది విద్యార్థుల జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో దీన్ని తీసుకొని రావడం అనేది కూడా చాలా కష్టం. తల్లిదండ్రులు కూడా మా రిక్వెస్ట్, అందరూ కూడా ఏంటంటే ఎంతైతే ఉపాధ్యాయుల బాధ్యత ఉన్నదో తల్లిదండ్రులు కూడా అదే ఈక్వల్ బాధ్యతతోని పిల్లలకి ఏదైతే ఉన్నదో ఉమ్మడిగా ఇద్దరం కలిసి కూడా వాళ్ళకి కోల్పోయిన సంవత్సరాన్ని రాబోయేదానికి ఛాలెంజెస్కి మనం ఈక్వల్గా పోరాటం చేసి వాళ్ళతో పాటు దాన్ని అయ్యేటట్టు చూద్దాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ పేరు చెప్పు. తాళ్ళ వంశీ, డైరెక్టర్ తాళ్ళ పద్మావతి విద్యాసంస్థ. మేము చేసుకున్న వాళ్ళు కూడా కట్నం లేకుండా. అవునవును సార్, అది తెలుసు. సో అంతా కూడా యావరేజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాదర్ ఘాట్ బాధితులకు జీ మేయర్ పరామర్శ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని భరోసా. సదర్మట్ ఆయకట్టు నుండి నీటి విడుదల, రెండో పంట సాగుకు సాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే. నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పూజలు, గ్రామ దేవత ఆలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ. అనకాపల్లి ఎంపీపై వెలువెత్తిన అభిమానం, న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు క్యూ కట్టిన నేతలు. హన్మకొండలో టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరణ, ఉద్యోగులందరికీ కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.